ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఒక వారం రోజులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లేకపోవడం వలన మిమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలతో పలకరించలేకపోయినా, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని ఆ తల్లి విశాలాక్షిని సందర్శించుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు సంతోషాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసి మళ్ళీ ఈరోజు ఒక వారం తర్వాత మీ ముందుకు ఈశ్వరుని సన్నిధిలో ఎంత సంతోషంగా ఉంటానో ఆ తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సన్నిధిలో అంత ఆనందంగా ఉంటాను. నేను వచ్చిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రజల యొక్క సంతోషానికి కావాల్సిన స్థితిని కల్పించడమే నా బాధ్యత. నేను ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నాకు ఇంకా వేరే జీవితం లేదు ప్రజలారా, మీరు తప్ప నాకు వేరే లోకం లేదు. నాకు కుటుంబమైనా, నా జీవితమైనా, నా సుఖమైనా, నా దుఃఖమైనా, నా విజన్ అయినా, నా ఆలోచనలైనా, నా ధనమైనా, నా స్వార్థమైనా ఒక్కటేమిటి, సర్వము మీరే. ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఎంత సంతోషంగా నేను ఉంచగలుగుతానో అదే నా జన్మ చరితార్థం. నా జన్మకు అర్థం కూడా అదే. ఈశ్వరుడు నన్ను పుట్టించడానికి కారణం కూడా ఇదేనేమో. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికి, వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని, వారు నాకు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలకు ప్రతిఫలమే వారికి నేను సేవ చేయడం. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన మౌలికమైన వసతులను సంపూర్ణంగా అందించేంత వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తా, నిర్విరామంగా పనిచేస్తా. ప్రభుత్వంలోని అన్ని శాఖలను ఉపయోగించి ప్రజలకు కావలసిన వసతులను, అభివృద్ధిని అందిస్తా. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మా సొంత డబ్బులను వెచ్చించడానికి కూడా వెనుకాడం. అవసరమైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చినాం, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధిని చేస్తూ ఉన్నాం, వేల కోట్ల రూపాయలతో పేదవారి యొక్క సొంత ఇంటి కలను పూర్తి చేయబోతూ ఉన్నాం. డిసెంబర్ 21వ తారీఖున వస్తే కొన్ని వేల ఇండ్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి బీగాలు ఇస్తాం. గురవైతోటలో ఉండే 2 కోట్ల రూపాయలతో నాడు నేడు మన బడికి కార్యక్రమం కింద 2 కోట్ల రూపాయలతో స్కూల్ను బాగు చేసి పిల్లలకు స్కూల్ కానుకగా ఇవ్వబోతున్నాం. 700 మంది దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలను ఆ రోజు అందించబోతూ ఉన్నాం. ఇలా ఒకటేమిటి, ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రతినిత్యం ఈ నియోజకవర్గ ప్రజలను పలకరించడమే నా బాధ్యత. ఈ ఊరిని సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. ఈ ఊరిని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడమే నా నాయకత్వానికి చిట్ట చివరిగా మజిలీ. అదే, అంతకంటే వేరేది నాకేమీ లేదు. ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే, అంతకంటే ప్రధానంగా తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న నా పార్టీ కార్యకర్తలు, నాయకులు. వీరు లేకపోతే రాచమల్లు లేడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాచమల్లు బలంగా ఉండడానికి కారణం ప్రజల ప్రేమ ఒకటైతే, రెండవది నా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకులు, వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, నా పట్ల వారికి ఉండబడినటువంటి అచంచలమైన ప్రేమ, నిబద్ధత పార్టీ పట్ల. ఇదే నన్ను ఇంత దూరం ప్రయాణం చేయించగలిగింది. ఇన్ని విజయాలను పార్టీకి నేను అందించగలిగినా, ఇన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలను ప్రజలకు చేయగలిగినామంటే కారణం నా వారే, నా పార్టీకి సంబంధించిన నా సహచర మిత్రులు, నా సోదరులు, నా చెల్లెళ్ళే. ఇది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ దేశమంతా. పులివెందుల తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం, పటిష్టమైనటువంటి నియోజకవర్గం, బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఎక్కడే కానీ లుకలుకలు లేవు. చిన్న పెద్ద ఎప్పుడో టీకప్పులో తుఫానులాగా ఒకటో అసమ్మతివాదులు ఏదన్నా వచ్చినా కూడా అది మళ్ళీ అన్నదమ్ముల్లాగా
సర్దుబాటు అయ్యే పరిస్థితి తప్ప తీవ్ర స్థాయిలో చెప్పుకోదగిన అసమ్మతి నాయకులు కానీ పార్టీకి ఇక్కడ లేరు. ఇంత బాగా పార్టీ పటిష్టంగా ఉంటే బాధ కలిగించే అంశం, జర్నలిజంలో ఏ పత్రికలైతే సత్యానికి సాక్ష్యంగా నిలబడాలనో ఆ పత్రికలు అబద్ధానికి వారసులుగా నిలబడుతున్నారు. అది బాధ కలిగే అంశం. జర్నలిజంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పత్రిక అంటే సత్యానికి సాక్ష్యం. ఈ ప్రపంచంలో నలుమూలలా జరిగే ఎన్నో విషయాలను ప్రజల ముందు ఉంచడానికి, సత్యమైనటువంటి వార్తలను ప్రజల ముందు ఉంచడానికి, ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ప్రజలను చైతన్యపరచడానికి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడడానికి పత్రికలు పనిచేయాలి. నాకు తెలిసి అర్థం అదే. పత్రిక అంటే సత్యానికి సాక్ష్యం. కానీ కొన్ని పత్రికలు అబద్ధానికి వారసులుగా ఉండారు. ఇంతింత పెద్ద కథనాలతో వార్తలను ప్రసారం చేసేదానికి వాళ్ళు కంకణబద్ధులైనారు. ఎవరి కోసం? పత్రికలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా, లేకుంటే రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాయా? రాజకీయ పార్టీల కోసం పత్రికలు పనిచేయాల్సిన పరిస్థితి మీకు దాపరిస్తే గనా దాన్ని పత్రికని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరపత్రిక అని పెట్టుకోవచ్చు. ఇది తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ఇది మరొక రాజకీయ పార్టీ కరపత్రిక అని పెట్టుకోవచ్చు. మీరు పనిచేయాల్సింది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలా. ఈ సమాజం బాగుండే దానికోసం పనిచేయాలా. తప్పుడు కథనాలతో మననే ప్రొద్దుటూరులో ఒక కథనం రాసినారు. ఒక కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు భోజనానికి పోతే భోంచేసేటప్పుడు ఫోటోలు తీసుకోరా? అవి ఏమన్నా విడ్డూరమైనటువంటి విచిత్రమైనటువంటి ఫోటోలు అవేమన్నా కాదు కదా. భోజనానికి పోయి భోజనం చేసేటప్పుడు విడ్డూరం ఏముంది దాంట్లో? వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు భోజనానికి పోతే భోంచేస్తే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ ఏమీ జరగకపోతే దాని అక్షరాలతో ఇంతింత కాలం తయారు చేసి దానికి మళ్ళీ అందమైనటువంటి నామకరణం, రాచమల్లుకు కోటలకు బీటలు బారినాయి, రాచమల్లు కోటకు బీటలు బారినాయి. ఎంత అసత్యము! అదే కౌన్సిలర్లు మళ్ళీ నిన్న కడపకు పోయి కార్యాలయం దగ్గర పోయి నిరసన వ్యక్తం చేసినారు. అయ్యా ఇదిగో భోజనానికి పోయిన కౌన్సిలర్లు మేము భోజనానికి పోతే మీరు ఈ విధంగా రాయడం న్యాయమా? మమ్మల్ని ఏమైనా ఒక మాట అడిగినారా? మీరు పార్టీకి అసమ్మతివాదులా, ఎమ్మెల్యేకి అసమ్మతివాదులా? భోజనం దగ్గరికి మీరు పోయినప్పుడు అసమ్మతితోనే మీరు పోయినారా? ఏం చర్చ జరిగింది అని మమ్మల్ని మీరు అడిగి మా ద్వారా సమాచారాన్ని తీసుకొని మీరు పత్రికల్లో రాసి ఉంటే బాగుండేది కదా. ఇట్లా రాయడం తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 40 మంది కౌన్సిలర్లు అక్కడికి పోయి చైర్మన్తో సహా ఏకవాక్యముతో మీరు రాసిన కథనాలు తప్పు అని చెప్పి ప్రశ్నిస్తే సమాధానం లేదు. అంతకు మించి ఒక అడుగు ముందుకేసి గట్టిగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యంలో విరుద్ధమైన చర్య అవుతుంది. శాంతికి భంగం కలిగించే చర్యలు అవుతాయి. అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు ఎప్పుడు చేపించాడు. నేను ఇప్పుడు కూడా ఆ పత్రికలు కానీ ఏ పత్రికలు కోరుకుండేది అందరి పట్ల సమానంగా ఉండండి. సాక్షి పత్రిక కూడా చెప్తా ఉన్నా, సాక్షి ఛానల్ కూడా చెప్తా ఉన్నా, ప్రపంచమంతా ఎట్లా ఉన్నాయి ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు రాచమల్లు అభ్యర్థన అన్ని పార్టీల పట్ల సమానమైనటువంటి స్థాయిని మీరు కనపరచండి. మంచి చేసిన వార్తను గొప్పగా చూపించండి, చెడ్డ చేసిన దాన్ని వెలుగులోకి తీసుకురండి, ప్రజలకు మేలు చేసేదానికోసం ప్రయత్నం చేయండి. అంతే తప్ప నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నిజమే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉండే మాట నిజం. మాతో కొట్లాడుతుండేది తెలుగుదేశం పార్టీ కాదు, మాతో కొట్లాడుతుండేది ఈ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళే మాతో కొట్లాడుతున్నారు. రాచమల్లు కోటకు బీటలు బారినాయంటే నేను చెప్తా ఉన్న వారికి వెరీ కూల్గా చెప్తాను నేను, రాచమల్లు కోటకు బీటలు ఎప్పుడూ పారవు. ఓ ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడు పారవు. కారణం రాచమల్లు
రాజకీయ కోటను కుట్రలతోనో మోసాలతోనో స్వార్థముతోనో అబద్ధాలతోనో కోట నిర్మించలే రాచమల్లు. మా అబ్బాయి ఎంపీ కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మా గ్రాండ్ ఫాదర్ ముత్తాత జమీందారు కాదు. అత్యంత సామాన్యమైన రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని, రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సగటు మనిషిని నేను. అట్టి మనిషి ఈ స్థాయికి రాగలిగినాడు, ఇంత ప్రేమాభిమానాలు పొందగలిగినాడు ఈ నియోజకవర్గంలో అంటే నా కోట ఎట్లుంటుంది? ప్రేమతో నిర్మించిన నా కోట, త్యాగంతో నిర్మించిన నా కోట, ధైర్యంతో నిర్మించిన నా కోట. ఏ మనిషి అయినా రాజకీయ జీవితంలో ప్రేమతోనూ త్యాగంతోనూ సేవతోనూ ధైర్యంతోనూ నిర్మించి ఉంటాడో ఆ కోటకు బీటలు కాదు కదా, మర పిరంగులు కూడా ఏం చేయలేవు. నేను బాగా చెప్తా ఉన్నా. రాచమల్లు నిర్మించింది కూడా అంతే. అందుకుమించి రాచమల్లు దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఏమీ లేవు. కోటకు బీటలు బారాలని మీరు ఆశిస్తున్నారో బహుశా అది ఈ జన్మలో జరగదనుకుంటానా. బహుశా అది ఈ దఫాకు మీకు అది వర్తించదని అనుకుంటానా నేను. ఇప్పటికైనా నిజాలు రాయండి, నిర్భయంగా నిజాలను ప్రసిద్ధం చేయండి, నాకు అభ్యంతరం లేదు. అబద్ధాల కథనాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే ప్రయత్నం చేసే ఇటువంటి సిద్ధాంతాన్ని ఈ పత్రికలు విడనాడాలని చెప్పి నేను కోరుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఐకమత్యంగా, శక్తివంతంగా, బలంగా ఉంది. నేను తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, మీలో 3-4 పోటీ పడుతున్నారు టికెట్లకు. ఇక్కడ మా పార్టీలో పరిస్థితి లేదు. మీరు అసలు టికెట్ ఎవరికో మీరు చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు చెప్తే కూడా మీ అధిష్టానం మిమ్మల్ని మందలిచ్చే పరిస్థితి ఉంది. మేము ఖరారు చేసిన తర్వాతనే మీరు చెప్పుకోవాలా, అంతవరకు తిరుగుతూ అనుకోండి అన్నారు. మీరు చెప్పలేరు కూడా. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు పలుమార్లు చెప్పినాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఎస్, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిను నేను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2024లో పోటీ చేస్తూ ఉండేది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని నేను. మీరు చెప్పగలుగుతారా? ఈ పార్టీ మీకు ఆ స్వేచ్ఛను ఇచ్చిందే? మీకు ఆ స్థాయి నాయకత్వం ఉందా? పందాలు పెట్టుకుంటున్నారు. ప్రవీణ్కి టికెట్ అని, కొండారెడ్డికి టికెట్ అని లక్షల పందాలు పెట్టుకుంటున్నారు మీరు. ఇక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మేము ఐకమత్యంగా ఉన్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలకు, జరుగుతూ ఉండేది, జరగబోయేది ఇదే. ఈ ప్రెస్ మీట్కి చివరి మాట. నా హృదయమేమో అభివృద్ధి వైపు ఉంది, తెలుగుదేశం పార్టీ నోరేమో విమర్శ వైపు ఉంది. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల చూపుడు వేలేమో ఫ్యాన్ గుర్తుపైన ఉంది. ఇదే సత్యం. నా మనస్సు అభివృద్ధి వైపు, తెలుగుదేశం పార్టీ నోరు విమర్శ వైపు, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క చూపుడు వేలు ఫ్యాన్ గుర్తుపైన ఉంది. జరుగుతూ ఉండేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. ఇంతకంటే వేరేది ఏమీ జరగదు. మేము నేరుగా ప్రజలను సంక్షేమాన్ని, అభివృద్ధిని, మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే మాకు ఓటేమని అడుగుతున్నాం. మేము సంక్షేమాన్ని అందించకపోయినా, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అందించకపోయినా, మా మానవతా విలువలతో 10 మందికి సహాయపడకపోయినా మమ్మల్ని నిరాకరించండి అని చెప్తున్నాం. మాకు ఓటు వేయొద్దు, ఓడించండి అని చెప్తున్నాం. ధర్మం ఏవైపు ఉంటే, న్యాయం ఏవైపు ఉంటే, నాయకత్వం ఎవరైతే మీకు అందించి ఉంటే పటిష్టంగా, వారికి ఓటేమని అడుగుతున్నాం. ఏముంది? వెరీ క్లియర్. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు రాచమల్లు అవినీతిపరుడని, రాచమల్లు అభివృద్ధి అని అంటున్నాడు. రాచమల్లు అవినీతిపరుడా, రాచమల్లు అభివృద్ధి చేసినాడా? ప్రజలు నిర్ణయిస్తారు. నేను అభివృద్ధి చేసి ఉంటానని ప్రజలు నమ్మితే నన్ను గెలిపిస్తారు. నేను అవినీతి చేసినా అని చెప్పి మీరేది నిజమైతే కనుక నన్ను ఓడిస్తారు. నన్ను హింసావాదిగా చూపించే ప్రయత్నం చేస్తారు. నేను మానవతావాదిని చెప్పి నేనంటానా? నేను మానవతావాదిని చెప్పి ప్రజలు విశ్వసిస్తే నన్ను గెలిపిస్తారు. నేను హింసావాదిని మీరు చెప్పిన అబద్ధం నిజం అనుకుంటే గన నన్ను ఓడిస్తారు ప్రజలు. ఇందులో ఎక్కడేం లేదు.
కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు నాకు. ఎన్నికలు కూడా నేను ఇట్టే ఓటు అడుగుతా. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2 చేతులు ఎత్తి దండం పెట్టి నేను ఓటు అభ్యర్థించే విధానం కూడా ఇదే. నా పార్టీ, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి పేదరికానికి సహాయపడి ఉంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే యొక్క నాయకత్వం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఈ మనస్సు మానవతా విలువలతో 10 మందికి పత్రికా విలేకరులు నన్ను చూసింది ఇప్పుడు, ప్రజలు నన్ను చూసింది ఇప్పుడు. అదే నేను చెప్పేది. నేను వారణాసి నుంచి రాత్రి వచ్చినా, నన్ను చూసినదే ప్రజలు కానీ మీరు కానీ ఇప్పుడే. నేను ఉలికిపాటు పన్నానా లేదని చెప్పడానికి 2 రోజులు గడిచి నేను ఏదైనా కార్యక్రమాలు చేసి అట్లా ఇట్లా అంటే ఉలికిపాటు అనుకోవచ్చు. ఉలికిపాటు బల్లే. కాకపోతే ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఆ చెడు సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాల్సిన బాధ్యత, అది ఏదైనా మనకు నష్టం చేస్తూ ఉంటే, అది అసత్యమైతే దానికి విరుగుడు చెప్పాల్సిన బాధ్యత ఏ మనిషికైనా ఉంటుంది, రాజకీయ జీవితంలో కానీ మనిషి జీవితంలో. ఇక్కడ ఇది మాకు నష్టం జరిగే కార్యక్రమం కదా. లేని అసమ్మతిని చూపించి పత్రికలు అనవసరంగా రాసినప్పుడు, ఇర్ఫాన్ అనే ఆ పిల్లోడు భోజనానికి పిలిచినప్పుడు ఇవన్నీ చేస్తే నష్టం జరుగుతుంది. ఎవరైనా ప్రజలు ఏమనుకుంటారు, 23 మంది కౌన్సిలర్లు అసమ్మతి, పార్టీ మారుతున్నారా లేకుండా పోతున్నారా అని ఏదో లేని అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీ యొక్క పటిష్ట దెబ్బతింటుంది. కుట్రపూరితమైనటువంటి మాటలు, దానికి సత్యం ఏదో నేను చెప్పాలా. 20 కౌన్సిలర్లు చెప్పినారు, ఇర్ఫాన్ లేడు. అప్పుడు ఇర్ఫాన్ అడగాల. వచ్చి మేము ఎమ్మెల్యేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలము, మద్దతు ఇచ్చిన వాళ్ళము, మరి నువ్వు భోజనానికి పిలిచిన వాడిని నువ్వే కదా, నువ్వు రాలేదే మా దగ్గరికి అంటే నువ్వు సమ్మతే అని మీరు అడగాల. ఈనాడు ఆంధ్రజ్యోతి. ఆ పిల్లోడు సమ్మతి అన్నాడు అనుకో, సమ్మతి రాయి. అసమ్మతి అన్నాడు అనుకో, అసమ్మతి అని రాయి. ఎప్పుడు రాస్తావు అసమ్మతి? ఒక్క కౌన్సిలర్ అసమ్మతి అని రాయి చెప్తే. 23 మంది కౌన్సిలర్లు అసమ్మతి అనకూడదు. నిన్న సాయంకాలంతో 22 మంది కౌన్సిలర్లు అసమ్మతి కాదనేది తెలిపోయింది. ఒక్క పిల్లోడు, మీకు భోజనానికి పిలిచిన పిల్లోడు మీ సమక్షంలోకి ఇంకా రాలే, వచ్చినాడు అనుకో, పట్టుకున్నారనుకో, మీరే అడగండి. ఆ పిల్లోడు సమ్మతి అంటే సమ్మతి రాయండి, అసమ్మతి అయితే అసమ్మతి రాయండి, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళ ముగ్గట్లో ఎవరికి నలగట్లో ముగ్గురు కాదు. లింగారెడ్డి గారు ఉన్నారు, వరదరాజరెడ్డి గారు ఉన్నారు, సురేష్ నాయుడు గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. 4 టికెట్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రజలకు నేను సత్యమే చెప్తానా. మా పార్టీ సర్వే చేసింది. నా గెలుపుకు సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు కానీ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్లో కాలం ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ఒక కాలం అడుగుతారు. అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా చెప్పచ్చు. అట్లా చెప్పిన కాలంలో లింగారెడ్డికి 46% వచ్చింది, ప్రవీణ్కు 38 వచ్చింది, మిగతా తక్కిన శాతం వరదాడికి వచ్చింది. అంటే మా పార్టీ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మంచి అంటే గన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చెప్పిన వాళ్ళు లింగారెడ్డి పేరే ఎక్కువ చెప్పినారు. ఇది సత్యం. నా దగ్గర సర్వే కాపీ కూడా ఇస్తాను, మీకు చూసుకోవచ్చు. అబద్ధమేం కాదు. నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు ఎవరైతే ఉంది 4 ఒకటే. ఏం లింగారెడ్డి అయితే మెత్తగా కొడతాడు, వరదాడి అయితే గట్టిగా కొడతాడా? అందరూ గట్టిగానే కొడతారు నన్ను. మరి కానీ నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా అనేది ఒకటే, మీలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా మిగతా 3 సమిష్టిగా ఐకమత్యంగా పొరపచ్చాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా, ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి 4, 3 కలిసి ఆ 4వ వానికి గట్టిగా సపోర్ట్ చేసి, పిడికిలు గట్టిగా బిగించి, శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమల్లు తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి, ఓడించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఒకనికి టికెట్ ఇచ్చే మిగతా వాడు చేయక, 2వ వాడు చేయక, 3వ వాడు చేయక, రేపొద్దున గెలుపోవడంలో ఏదో జరిగిన తర్వాత నేనైంటి సించిందును, నేనైంటి ఆరేసిందును ఇవద్దు. మీరు సించేదేసినా ఆరేదేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలనే కానివ్వండి. రాచమల్లును సించి ఆరేసి దండానికి వేచారేమో వేయండి, నాకు అభ్యంతరం లేదు. మీరు 4 చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట. కారణం మీకు బలం లేదు, మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు. నేను ఓడిపోయినాను అనుకో, నాకు బలం లేదు, మీకు బలం ఉంది, మీ జెండాకు బలం ఉంది, మీకు నా అభినందనలు అని చెప్తా. కాబట్టి దయచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి మమ్మల్ని ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి. నాకు 4 సమానమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.